సోషల్ మీడియాలో గత 2-3 రోజులుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానులు వేరే లెవెల్లో ట్రోల్స్ వేసుకుంటున్నారు. కారణం తమిళ హీరో విజయ్ విడాకుల వ్యవహారం. కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమాల్లో మహేష్ బాబు సినిమాలను రీమేక్ చేసే విజయ్ నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ ని రీమేక్ చేస్తున్నాడు అంటూ పవన్ 3 పెళ్లిళ్ల వ్యవహారంపై సెటైర్లు విసిరారు. దీనికి కౌంటర్ గా పవన్ ఫ్యాన్స్ మీ హీరో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు ఇందిరాదేవి గారిని పెళ్లాడిన కొన్నాళ్లకు విజయ్ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆమెని పెళ్లి చేసుకున్న 6 ఏళ్లకు ఇందిరాదేవి గారి నుండి మహేష్ బాబుని సంతానంగా పొందారని ఇలా పాత విషయాలను తవ్వడం మొదలుపెట్టారు. అంతేకాకుండా నమ్రతా శిరోద్కర్ మహేష్ తో పెళ్లికి ముందు ఇద్దరితో రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసిందని, ఒకరితో నిశ్చితార్థం కూడా జరిగిందని, కానీ అవి నిలబడలేదని చివరికి మహేష్ ని పెళ్లాడింది అంటూ పవన్ ఫ్యాన్స్ ప్రచారం చేశారు. దీనికి కౌంటర్ గా మహేష్ ఫ్యాన్స్ కూడా రేణు దేశాయ్ గతంలో మాట్లాడిన కొన్ని వీడియోస్ ని షేర్ చేశారు. ఇంటర్వ్యూలో యాంకర్ రేణు దేశాయ్ని ఒక ప్రశ్న అడుగుతూ పవన్ గారికి నందిని రెడ్డితో వివాహం జరిగిందనే విషయంలో మీతో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు తెలుసా లేదా అని అడగ్గా దానికి రేణు దేశాయ్ నాకు తెలియదు అంటూ సమాధానమిచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ఒకవేళ తెలిసినా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే పరిణితి నాకు అప్పట్లో లేదు. ప్రేమ గుడ్డిది అంటారు కదా, ఆ రోజుల్లో పవన్ పై నాకున్నటువంటి ప్రేమ కూడా అలాంటిదే. ఎవరేం చెప్పినా వినబడేది కాదు. ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు, చెవిటిది కూడా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. విజయ్ విడాకుల వ్యవహారంలో ఈ ఇద్దరి హీరోల అభిమానులు పాత విషయాలు తవ్వుకుని ట్రోల్స్ చేసుకోవడం ఏంటో, మరి అంత ఖాళీగా ఉన్నారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.